మద్యం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ విచారణ పరిధిని దాటి ఏసీబీ కోర్టు వ్యవహరించిందని హైకోర్టు అభిప్రాయపడింది. ఏసీబీ కోర్టు ప్రస్తావించిన అంశాలు దర్యాప్తునకు ఆటంకంగా ఉన్నాయని పేర్కొంది. ఆ అంశాలను పక్కన పెడుతూ ఉత్తర్వులిచ్చింది. అయితే మిథున్ రెడ్డి బెయిల్ రద్దు చేసేందుకు మాత్రం హైకోర్టు నిరాకరించింది. మద్యం కుంభకోణం కేసులో నిందితుడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు సందర్భంగా విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పులో ప్రస్తావించిన పలు అంశాలను హైకోర్టు తప్పుపట్టింది. ఏసీబీ కోర్టు ప్రస్తావించిన విషయాలు కేసు దర్యాప్తునకు ఆటంకం కలిగించేలా ఉన్నాయని అభిప్రాయపడింది. బెయిల్ పిటిషన్ను తేల్చే విషయంలో ఆ అంశాలను ప్రస్తావించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. బెయిల్ విచారణ పరిధిని దాటి ఏసీబీ కోర్టు వ్యవహరించిందని పేర్కొంది. మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని, మిథున్ రెడ్డి విషయం అభియోగ పత్రం దాఖలు చేయలేదని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు బెయిల్ ఉత్తర్వుల్లో ప్రస్తావించిన పలు అంశాలు, అభిప్రాయాలను పక్కన పెడుతున్నట్లు పేర్కొంది. మద్యం కేసులో మిథున్ రెడ్డికి గతేడాది సెప్టెంబర్ 29న విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా పలు అంశాలను ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సిట్ హైకోర్టులో పిటిషన్ వేసింది. సిట్ తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, సిద్ధార్థ అగర్వాల్ వాదనలు వినిపిస్తూ ఏసీబీ కోర్టు ప్రస్తావించిన అంశాలు దర్యాప్తు మొత్తాన్ని నిర్వీర్యం చేసేలా ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు సేకరించిన సాంకేతిక ఆధారాలు, గూగుల్ టేక్అవుట్ వివరాలు, వాంగ్మూలాలను సాక్ష్యాలుగా పరిగణించలేమని ఏసీబీ కోర్టు పేర్కొందని తెలిపారు. వీటి ప్రభావం దర్యాప్తుపై చూపుతుందని ఏసీబీ కోర్టు తీర్పులో ప్రస్తావించిన అంశాల ఆధారంగా మద్యం కేసులో మిగిలిన నిందితులు బెయిల్ పొందే ప్రమాదముందని వాదనలు వినిపించారు. దర్యాప్తు పూర్తి కాకపోయినా పూర్తయిన కారణంగా మిథున్ రెడ్డికి బెయిల్ ఇస్తున్నట్లు పేర్కొందని, ఏసీబీ కోర్టు తీరు విస్మయానికి గురిచేస్తోందని పేర్కొన్నారు. ఏసీబీ కోర్టు ప్రస్తావించిన అంశాల అమలును నిలిపివేయాలని కోరారు. మిథున్ రెడ్డి బెయిల్ ను రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. బెయిల్ ను రద్దు చేయాలంటూ సిట్ వేసిన పిటిషన్ను పాక్షికంగా అనుమతించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.